న్యూస్ లోకి వెళ్లే ముందు వీడియో లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రేవంత్ రెడ్డి వెలుగు తెలంగాణ చీకటి ఇవాళ రాస్తాడు చూడండి. ఇక ఇంత పొడుగు రాస్తాడు, శాట భారతం దసరాలతో రాస్తాడు. అంటే ప్రసన్నం చేసుకుంటే మంత్రి పదవులు వస్తాయి కదా, మరి ప్రసన్నం చేసుకుంటే మంత్రి పదవులు వస్తున్నాయి, అందువల్ల తప్పలేదు ఆయనకు. ఇంకా చూడండి, బీసీ రిజర్వేషన్లపై మోదీ కిషన్ రెడ్డి కుట్ర చేస్తారు. ఎవరు చెప్తున్నారు? రేవంత్ యాదవ్, రేవంత్ ముదిరాజు, రేవంత్ గౌడు, రేవంత్ పటేలు, రేవంత్ రజక చెప్తారు నీ జోలి. బీసీ రిజర్వేషన్ల పైన మోదీ కిషన్ రెడ్డి గారు కుట్ర చేస్తారని రేవంత్ యాదవ్, రేవంత్ గౌడు, రేవంత్ రజక, రేవంత్ ముదిరాజు, రేవంత్ పటేల్, రేవంత్ బీసీ చెప్తాను. ఆయన దండం పేరు దగ్గర నీ సాపు గినాలే, మీకన్నా రావాలి, నాకన్నా రావాలి, లేదంటే మా అన్నకైతే రాదు. ఇంకా క్లియర్ కట్, మా అన్న నోరప్పుడు ఏదైనా వాగుతాడు, అన్న దేశం చూలే. ఇంకా చూడ్రి, మతం ముసుగులో అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండు. అయితే వాళ్ళు ఏమంటారు తెలుసా? బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు ఏమంటారు? ఈ బీసీ రిజర్వేషన్ల ముసుగులో మీ ముస్లిం సోదరుల ఓట్ల కోసం రిజర్వేషన్ పట్టుకొస్తారని వాళ్ళు అంటారు. ఇప్పుడు మతం ముసుగు వాళ్ళకి ఎత్తే వాళ్ళు అదే ముసుగు నీకెత్తారు. ఈ దేశంలో మతపర రిజర్వేషన్ లేవు కదా, అది ఒప్పుకుంటావు కదా. మీ పులివాల చాచా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతారు కదా. లేదు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అంటే చెప్పిరా నాడు ఇంకో కామారెడ్డి ప్రెసిడెంట్ ఉన్నది, హిందూ బీసీ, ముస్లిం బీసీ అని చెప్పిరా. దొంగ లెక్క వాళ్ళ ఓట్ల కోసం కులగణన పేరుతో అలా దొంగ లెక్క రాశారు 56% కింద. అసలు దొంగ చరిత్ర వీధి. మరి అది కూడా చెప్పాలి అన్న, అది చెప్పవు కదా నువ్వు మంచోడు. ఇంకా అబద్ధాలతో బహుజనులకు అన్యాయం చేస్తున్నారు. అబద్ధాలు అంటే రావి. అబద్ధం నెంబర్ 1, అబద్ధం నెంబర్ 1 రెడ్డి. ఎవరు? రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, తర్వాత ఈయన పేరేం పేరు జూపాలి కృష్ణారావు, మైనంపల్లి హనుమంతరావు కూడా లెక్కేంగా. రావులు రెండు దొరలు కలిసి అన్యాయం పైన మాట్లాడతారా భవిష్యత్తుకు? ఎంతమంది ఎమ్మెల్యేలు? 65లో మన ఎమ్మెల్యేలు లెక్క ఎంత బీసీలది? 56% ఉన్నాం మేము, 56 నువ్వే చెప్పినావు. మరి 35 మంది లేదంటే 38 మంది వేసుకో. ఓ 38 మంది కాంగ్రెస్ పార్టీలో బీసీ ఎమ్మెల్యేలు ఉంటే నీకు నెత్తిలో కాళ్ళు కడి నెత్తిలో నీళ్ళు పోసుకుంటానికి నేను రెడీ ఉన్నా. ఏంటంటే ఆయుడు లక్ష్మణ్ కాడికి వచ్చి ప్రమాణం చేయండి. ఏ మహేష్ నా తమ్ముడా, మా కాంగ్రెస్ పార్టీలో బీసీలకు న్యాయం చేసినవురా, నీ అన్యాయం చేయలేము, నేను బీసీనే, నా మంత్రులు బీసీనే, నా ఎమ్మెల్యేలు బీసీ అని ప్రమాణం చేదురా. ఏం మాటలు మాట్లాడుతాడో మరి ఏందో ఆయనకే తెలియాలి. మరి ఈ సిద్ధార్థ సంఘాలు పెట్టుకున్న వాళ్ళు కదా, జాజుల సీనయ్య గారు కానీ, ఆర్ కృష్ణయ్య గారు కానీ, సిద్ధపల్లి మల్లయ్య గారు కానీ, ఈ సంఘాలు వీటి దొంగ సంఘాలు దొంగలుగా బీసీలా కలుపు మొక్కలు. ఈ కలుపు మొక్కలు బీసీ బిడ్డలపై అక్రమ కేసులు పెడితే రాదు సన్నాసులు. దొర మోసేది మాత్రం దొంగలు లెక్క ఉక్కుతారు. కథలు తెచ్చుకోవాలి బీసీల పేరు షెట్టు పేరు చెప్పుకొని కాళ్ళు చెప్పుకునే దొంగలు ఇలా బీసీ సంఘాలు ఇప్పుడు దొంగలు అని చెప్తాను. గరాకండి చెప్తా. బీసీలో ఎత్తుకున్న నైతిక విలువ నాకు నేను చెప్తాను కరాకండి. దొంగలు మీరు అందరూ బీసీల సంఘాలు పెట్టుకొని బీసీలో చూసేవాళ్ళని చేసుకుంటే ఈ దొరల మోసేది దొంగలు కదా. అది వచ్చినావు వీడి చేత వాడే ఎడ పుట్టినావు నువ్వు, మునుగోడ ఉట్టి రావాలి. మరి రావైతే వాడికి నా కాడ పైసలు లేవు కాదు, నా కాడ పైసలు వద్దు మరి అడరన్న నీ సకలైన అది. నువ్వు సంఘం పెట్టినావు, ఆ సంఘానికి నువ్వు అధ్యక్షుడు. ఇంకా ఈడి పోయింది. ఇక ఇప్పుడు ఈ దొంగల పూట అంతా కలిసి బీసీలకు న్యాయం చేస్తారు. కానీ బీసీ ముఖ్యమంత్రి మాత్రం పోద్దు. బీసీ ముఖ్యమంత్రి మనకెందుకు? దొర ముఖ్యమంత్రి అని దొరల లెక్క, దొరల కడ దొంగ లెక్క దొంగలే వీళ్ళందరూ. మీ సకలైన వేసే మాకు ఎరికేలే తెలిసే. ఇక్కడ చూడ కేసీఆర్ చేసే చట్టం బీసీలకు శాపంగా మారింది. ఇప్పుడు కేసీఆర్ ప్రస్తావన ఎందుకు వచ్చింది? మా కేసీఆర్ సార్ పాపం ఒక్కరోజు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు అని ఒకసారన్నా మీరు చెప్పు నాకేమన్నా ఉంటే. గత 20 నెలలకి వెళ్ళి కేసీఆర్ గారు ఒక్కసారన్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నాడా? సిగ్గు లేకుండా రోజు 16 సార్లు కేసీఆర్ అన్నాడు. కేసీఆర్ తప్పు చేసిన దించింది, నువ్వు సంసారమైన మరి ఎగిరివెచ్చింది. మరి నువ్వేం ఎగిరివెచ్చావు? ఇప్పుడు రేపు రిజర్వేషన్ ఈ కింది గాలికి వదిలేసినావు.
రేపు పార్టీ పరంగా అంటావు గ్రామాల్లో ఆమె పట్టించి కూర్చున్నావు కదా నువ్వు ఓడిసింది చూడే బీసీ బిల్లులను కేంద్రం ఎందుకు ఆమోదిస్తలే అంటే మరి వాళ్ళు చెప్పలే కామన్ డిక్లరేషన్ వాళ్ళు ఎందుకు కామన్ చెప్తారు బీసీ డిక్లరేషన్ అనకు దీన్ని బీసీ బిల్ అనకు ఈ హిందూ ప్లస్ ముస్లిం బిల్ అన్నట్టు హిందూ ప్లస్ ముస్లిం బిల్ అని పెడితే అప్పుడు ఆమోదించాలని మేము అడుగుతాం బీసీల ముస్లిం సోదరులకు అలా ఓట్ల కోసం మీరు వేసే దొంగ వేసే మాకు తెలియదా 10% మిగతాది అలా ఆల్రెడీ 27% ఉంది తుప్పకాలు 5% కోసం ఇంత పంచాయతా 32 కదా మరి మాకు వచ్చే హిందువులకు గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలా శాసనం అంటే అందుకే సోనియమ్మ తల్లి సోనియా గాంధీ బలిదేవత సోనియా గాంధీ బొమ్మ వేసుకొని తిడతానే నేను వద్దు అనుకున్నా ఎందుకులే మా అన్న బాధపడతానని నువ్వు వింటలో నాకు కావాలి అని చెప్పేసి అను మరి నేను వేసుకొని వచ్చాను అందుకే శిలాశాసనం డిసెంబర్ 9 నాడు ఎడదొచ్చింది శిలాశాసనం డిసెంబర్ 9 నాడు రుణమాఫీ ఎడదొచ్చింది ఏకకాలంలో డిసెంబర్ 9 2 లక్షల ఉద్యోగాలు నిన్ను నమ్ముతారని దొంగలు పట్టుకొని చెప్పారు కదా 2 లక్షల ఉద్యోగాలు మరి దాని సంగతి మాట్లాడదామా ఎందుకు లేదంతా సిగ్గు లేకుండా అయితే తీసుకుంటావు కొంచెం నోరా మోరా నాకే సిగ్గు అనిపిస్తాను చెప్తానికి నీ జోలి పాడుగాను నీ జోలిలో మనువాడ ఏందా ఇది ఇక తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ చెప్పి అమలు చేసి ఈ దొంగ మాత్రం వాళ్ళ పచ్చబాటలు వండుకున్నాడు ఇలా పచ్చబాటలు వండుకున్న దొంగ పత్తితో మనం చెప్తాడు ఇలా తెలంగాణ వాదం గురించి మరి నువ్వేం పొడిచినావు నువ్వేం చేసినావు చెప్పరా చంద్రబాబు నాయుడు మోసేది లాగి మమ్మల్ని గనులు పెట్టుకొని గురి పెట్టావు మమ్మల్ని చంపడానికి తెలంగాణ వద్దురో అని అసలు దొంగ మాట్లాడతాడు ఇక దయ్యాలు కాదు దాని తాతలు వచ్చి వేదాలు కూడా గిదే మరి ఇంకేమో పొడుగు రాసింది పాడుగా ఏది నాయన బీసీ రిజర్వేషన్కు రాహుల్ మాట ఇచ్చిర్రు కుడిపిచ్చిర్రు మమ్మల్ని అమలు చేసి తీరిర్రు ఇంక మీరు చూస్తారు రేపు తీరుతారు రేపు గ్రామ పంచాయతీ ఓరికి పెట్టారు 200 ఇట్లా పట్టుకుంటారు మంచిగా పక్కన వలగోడతారు రేపు దమ్ముంటే అందుకే నా మీనాక్షి నటరాజు పంపుతా అన్నావు మనకు ధైర్యం లేక అమలు చేసి తీరుతాడట తెలంగాణలోను ఓటు చోరికి కుట్రలు జరగవచ్చు జాగ్రత్తగా ఉండాలి అంటే ఓటు చోరి దొంగ ఫస్ట్ నువ్వే కొడంగల్ కొండేడిపల్లె ఓటు నీకు డబల్ త్రిబుల్ ఉన్నాయా లేవా చెప్పాలి ఫస్ట్ దొంగలే నువ్వు కదా దొంగలు వచ్చి దొర చోరి మాట్లాడితే నాకు నచ్చదా వాస్తవానికి తెలంగాణలో ఓటు చోరనే కాంగ్రెసే 100% కదా వీళ్ళే కదా ఇదే ఈ రాష్ట్రాన్ని కానీ ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అందరికంటే ఎక్కువ పరిపాలించిన మన అందరికంటే ఎక్కువ పెద్ద చోర్లు అందరికంటే పెద్ద ఓటు చోర్లు అంటే కాంగ్రెస్ రాసిపెట్టేది సో ఈ రకంగా నరేంద్ర మోదీ గారిని భారతీయ జనతా పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ బడగాసి మీదేసి నీ సంసారం మాట్లాడు దొంగ నా సంసారం లేదు రేపు ఓటు అంటారు రేపు సరే మీరు